ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి ఒక భారీ షాక్ తగిలిందండి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లని పూర్తిగా అమ్మకాలను నిలిపివేయడం జరిగింది. అసలు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి ఏం జరిగింది, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. ఒక వారం రోజుల క్రితం మనం ఓలా ఎలక్ట్రిక్ గురించి ఒక వీడియో అయితే చేయడం జరిగింది అనమాట. గోవాలోని ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన కస్టమర్లు ఎవరైతే ఉన్నారో చాలా మంది సర్వీస్ సమస్యలు ఇబ్బందులు పడడం వల్ల సాక్షాత్తు గోవా ప్రభుత్వం సంబంధించిన ముఖ్యమంత్రి గారిని మీట్ అయ్యి తమ సర్వీస్ ఇబ్బందులు తీర్చాలని చెప్పి కుదిరితే ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన అమ్మకాలు నిలిపివేయాలి, ఎందుకంటే చాలా మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు, వీటి మీద మీరు ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్నారు అనమాట. దీని గురించి ఒక వీడియోని అయితే మన ఈవీ కొరాడ ఛానల్ లో అప్లోడ్ చేయడం జరిగింది అనమాట. ఇలా రిపోర్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత గోవా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరిగింది. చర్యలు తీసుకుని ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేషన్ లైసెన్స్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయడం జరిగింది అనమాట. సో ఇది మనకి అక్టోబర్ 26వ తారీఖున జరిగిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్లు అందరూ ఓలా సంబంధించిన ఇబ్బందులు పడుతున్నాం, సర్వీస్ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి ఓలా సంబంధించిన ఇబ్బందులన్నింటినీ చెప్తూ సాక్షాత్తు గోవా సంబంధించిన చీఫ్ మినిస్టర్ గారిని కలిసి మా ఇష్యూని రిజాల్వ్ చేయాలని చెప్పారు. సుమారుగా 2000 పై కస్టమర్ సర్వీస్ ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాము, చాలా స్కూటర్ల సర్వీస్ సెంటర్ల దగ్గర వదిలేశారు, సర్వీస్ చేయట్లేదు అని చెప్పి రిపోర్ట్ అయితే ఇచ్చారన్నమాట. సో దీని మీద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఏమి ఇచ్చారంటే మేము ఇమీడియట్ గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. సో మనకి ఒక 5 రోజుల క్రితం వచ్చిన అప్డేట్ అంటే గోవా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుందనమాట. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్స్ రిజిస్ట్రేషన్ సస్పెండ్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ సర్వీస్ ఇష్యూస్ వచ్చాయని చెప్పి చీఫ్ మినిస్టర్ స్థాయి దాకా ఆ రిపోర్ట్ ని తీసుకురావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. సో దీనికి మేజర్ రీజన్ చూసుకున్నైతే ల్యాక్ ఆఫ్ సర్వీస్ సపోర్ట్, సర్వీస్ అనేది లేకపోవడం, అలానే రిపేర్స్ ఏదైతే ఉన్నాయో రిపేర్స్ కి వచ్చిన వెహికల్స్ ని చాలా రోజుల పాటు అక్కడే ఉంచి చాలా కాలం డిలే అవడం వల్ల కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అలానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, గోవా సంబంధించిన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక షాకాజ్ నోటీస్ కూడా ఇచ్చారనమాట ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. ఎందుకు మేము ట్రేడ్ సర్టిఫికేషన్ ని క్యాన్సిల్ చేయకూడదో దానికి ఏమైనా మీరు సంజయ్ ఇవ్వగలుగుతారా అని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అలానే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ ఇష్యూ ఏదైతే కొత్తదైతే కాదు, గత సంవత్సరం నవంబర్ లో కూడా ఇలాగే జరిగింది. సో ఆ నవంబర్ లో ఏం జరిగిందంటే వర్క్ షాప్స్ లో చాలా వరకు వెహికల్స్ అయితే ఉన్నాయి, సర్వీస్ కి నోచుకోకుండా పక్కన పడేసిన వెహికల్స్ అయితే ఉన్నాయి. సో దాంతో మేము ఆ కంపెనీ వాళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చాము, ఇమీడియట్ గా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ సంబంధించిన సర్వీసెస్ అనేవి మీరు చేయాలని చెప్పి. అలా ఇచ్చిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చారు, మేము సర్వీస్ చేస్తామని చెప్పి గత సంవత్సరంలో జరిగిందంట. ఇప్పుడు మరి అదే ఇష్యూ మరొకసారి పునరావృతం అనేది జరిగింది. ఇక అక్టోబర్ నెలలో మరొకసారి ఇష్యూ అనేది తారాస్థాయికి అయితే చేరింది అనమాట. సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి కస్టమర్స్ ఎవరైతే అభ్యర్థన చేయడం జరుగుతుందో మరొకసారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈసారి సీరియస్ గా రియాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ ని రద్దు చేయడం జరిగింది. పర్టికులర్ ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ రద్దు చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్ని అమ్మలేరు అనమాట. అంటే నథింగ్ బట్ కొత్త స్కూటర్ని వీళ్ళు రిజిస్టర్ చేయడానికి వీలు కాదనమాట. సో ఈవెన్ కస్టమర్స్ ఎవరైనా బుక్ చేసుకున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ని మీకు డెలివరీస్ లాంటివి ఇవ్వరు, ఎందుకంటే ఒక ఇష్యూ అనేది ప్రెసెంట్ గోవాలో జరుగుతుంది కాబట్టి. సో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ ఇష్యూస్ మేము ప్రీవియస్ గా కూడా నోటీస్ చేసాము, మేమే డైరెక్ట్ గా కస్టమర్స్ కి ఏం చెప్పామంటే కన్స్యూమర్ కోర్టుకి రిపోర్ట్ చేయండి, అలానే మానిటరీ రిలీఫ్ ని మీరు పొందండి అని చెప్పి కస్టమర్ కి సూచనలు కూడా చేశారంట ప్రీవియస్ గా. ఇక రీసెంట్ గా ఎప్పుడైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరొకసారి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు, దీనికి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు స్పందించినట్టుగా చెప్తున్నారు అనమాట. ఏమని చెప్తున్నారంటే మ్యాన్ పవర్ ని 8 రెట్లుగా పెంచినట్టుగా చెప్తున్నారు, ముఖ్యంగా గోవా సంబంధించిన వర్క్ షాప్ ఏరియాస్ లో. అలానే స్పేర్ పార్ట్స్ ని తీసుకొచ్చామని చెప్పారు. అలానే ప్రీవియస్ గా ఏదైతే స్కూటర్స్ ని సర్వీస్ చేయకుండా మిగిలిపోయినాయో వాటిని కూడా క్లియర్ చేశామని చెప్తున్నారు. ఇక చివరిగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమని చెప్తున్నారంటే కొన్ని రోజుల తర్వాత మరొకసారి ఓలా సంబంధించిన సర్వీస్ సెంటర్ కి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు విజిలెన్స్ కి వెళ్తారు అనమాట, ఇన్స్పెక్షన్ అయితే చేస్తారు. వెళ్ళిన తర్వాత ఓకే అన్ని బాగానే జరుగుతున్నాయి, సర్వీస్ అన్ని చేస్తున్నారని భావిస్తే అప్పుడు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారంట ఈ పర్టికులర్ సస్పెన్షన్ ఎత్తివేయాలా లేకపోతే కంటిన్యూ చేయాలనేది. మరొకసారి ఒకసారి అంతా చెక్ చేసిన తర్వాత ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటారు. ఇది జరిగిన విషయం అనమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ గురించి సైడ్ మనం ఆలోచిస్తే కనుక గవర్నమెంట్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టే చెప్పాలన్నమాట. ఎందుకంటే ఇది ఈవీ ఇండస్ట్రీకి మేలు చేసే విషయం. ఎలా ఆలోచిస్తే గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఇప్పుడు ఇలా ఇష్యూ జరుగుతున్నాయి, కంప్లీట్ గా ఇంకా కంపెనీ వాళ్ళని కంప్లీట్ గా ఆపేయడం కాకుండా మీరు సర్వీసెస్ ని రిజాల్వ్ చేయమని చెప్తున్నారు. సో ఇటు కస్టమర్స్ ఇమీడియట్ గా సర్వీస్ రెజల్యూషన్ ఇప్పిస్తున్నారు. కస్టమర్ కి ఇబ్బందులు పడుతున్నారో ఆ కస్టమర్ ఇబ్బందుల్ని రిజాల్వ్ చేస్తే ఈవీ ఇండస్ట్రీ ముందుకు వెళ్తుంది. తాత్కాలికంగా అన్ని పనులు ఆపేసినా అటు వెహికల్ కొనుక్కున్న కస్టమర్లు ఇబ్బందులు పడతారు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఓలా కంపెనీ మీద చర్యలు తీసుకుంటేనే వాళ్ళకి ఇండైరెక్ట్ గా సీరియస్ వార్నింగ్ ఏమి
ఇచ్చారంటే మీరు గనక సర్వీస్ ఇష్యూస్ ని ఇమ్మీడియట్ గా రిజాల్వ్ చేయకపోతే మీరు ముందుకు వెళ్ళే అవకాశం లేదు, ఇమ్మీడియట్ గా చేయాలని చెప్పారు. సో ఇప్పుడు కస్టమర్స్ కి ఒక భరోసా లాంటిది ఏర్పడుతుంది అనమాట. సో ఎప్పటి నుంచే మనం మన ఛానల్ నుంచి కూడా చెప్తున్నాము, గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా ఇలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఇప్పుడు గవర్నమెంటే డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. సో మీరు ఈవీ రిలేటెడ్ ఇష్యూస్ మీద ఫోకస్ పెట్టి చేయాల్సిందే అనమాట. సో చేసినప్పుడు మాత్రమే కస్టమర్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఈవీ ఇండస్ట్రీ కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అలానే ఎప్పుడైతే ప్రజలు ఇలాగా మాకు ఇలా ఇష్యూ ఉందని చెప్పి వాయిస్ రేజ్ చేశారో అది ఒక పెద్ద లెవెల్లోకి వెళ్ళినప్పుడు నాట్ ఓన్లీ ఒక పర్టికులర్ ఈవీ ఈకో సిస్టమ్ అక్కడ ఆ కంపెనీ గురించే కాకుండా ఇతర కంపెనీస్ కూడా ఏమైనా సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనకు కూడా ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది, మన ఎలాంటి తప్పులు చేయకూడదని చెప్పి ఎంతో కొంత వాళ్ళు సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇతర ఈవీ కస్టమర్స్ ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది అనమాట ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం వల్ల. అలానే ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందో మీరు గమనిస్తే కనుక ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు హైపర్ సర్వీస్ అనే ఒక యాక్షన్ ని అనౌన్స్ చేశారు. సో మేము ఇమీడియట్ గా ఓలా సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని అఫీషియల్ వెబ్సైట్ లో అయితే పెట్టడం జరుగుతుంది. ఎవరైనా కస్టమర్స్ కి ఏమైనా ఇబ్బంది ఉంటే మీకు కావాల్సిన స్పేర్ పార్ట్స్ ని డైరెక్ట్ గా మా ఆన్లైన్ త్రూ వెబ్సైట్ నుంచి మీరు బుక్ చేసుకోవచ్చు అని చెప్పారు. ట్రాన్స్పరెన్సీ కలిగించారు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన అఫీషియల్ స్పేర్ పార్ట్స్ అనేవి బయట దొరికేవి కాదు, దాని ప్రైజెస్ కూడా తెలిసేవి కాదు అనమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు డైరెక్ట్ గా ప్రైజెస్ బయట పెట్టడం, సో దీనివల్ల కస్టమర్స్ ఎవరికి కావాలన్నా కూడా వాళ్ళ స్పేర్ పార్ట్స్ ని ఆర్డర్ చేసుకోవడం, ఒకవేళ బయట నుంచి సర్వీస్ చేయించుకోవాలనుకున్నా సర్వీస్ చేసుకునే అవకాశాన్ని ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు కల్పించారు. కొంతమేరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఓకే ఈ ఇష్యూ కొంచెం పెద్ద అవుతుంది, నాట్ ఓన్లీ గోవా రిలేటెడ్ ఇష్యూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి జరుగుతున్నాయి ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన సర్వీస్ పరంగా. ఇప్పుడైనా మనం ఇమీడియట్ గా రెస్పాండ్ అవ్వాలని చెప్పి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు దాని మీద నిర్ణయం తీసుకున్నారు. సో దాని మీద ఎంతో కాస్త కస్టమర్స్ కి రిలీఫ్ ఇచ్చే విధంగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు అనమాట. ఇక ఇప్పుడు ఆటోమొబైల్ సెక్టర్ కానివ్వండి, ఈవీ ఇండస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డైరెక్ట్ గా ట్రేడ్ లైసెన్స్ సర్టిఫికేషన్ క్యాన్సిల్ చేసిన పరిస్థితులు ఎప్పుడైనా ఏర్పడినాయి అంటే ఇదేమో కొత్త కాదు, ప్రీవియస్గా కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి అనమాట. మారుతి కానీ, హ్యుండై కానివ్వండి, టాటా కానివ్వండి, ఫోర్డ్ కానివ్వండి, ఇలాంటి కొన్ని కంపెనీస్ ప్రీవియస్గా ఇలాంటి ఇష్యూస్ ని ఫేస్ చేయడం జరిగింది. 2018 సంవత్సరంలో భారత్ బెన్స్ సంబంధించిన వెహికల్స్ ఏదైతే ఉన్నాయో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ అనేవి నిలిపివేయడం జరిగింది అనమాట. ఎందుకంటే ఆ టైంలో హోమోలోగేషన్ సంబంధించిన సర్టిఫికేషన్ ఇష్యూస్ అనేది రావడం జరిగింది. దీంతో తమిళనాడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్ణయం అయితే తీసుకున్నారు. అలానే ఎర్లీ 2000s లో టాటా మరియు మహేంద్ర సంబంధించిన కొన్ని కార్ మోడల్స్ కూడా కొన్ని ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం జరిగింది అనమాట. ఆ వెహికల్స్ కూడా అప్రూవల్ ఇవ్వలేదన్నమాట అప్పటి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్. ఎందుకంటే ఆ వెహికల్స్ రిలేటెడ్ మనకి సేఫ్టీ రిలేటెడ్ టెస్టింగ్స్ లో ఆశించిన స్కోర్ రాకపోవడం వల్ల అప్పుడు ఎర్లీ 2000s కూడా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇక 2013 నుంచి 2016 మధ్యలో అయితే ఇంపోర్టెడ్ లగ్జరీ కార్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించిన ఇంపోర్ట్ డాక్యుమెంటేషన్స్ లో అవకతవకలు ఉండడం వల్ల సో ఈ వెహికల్స్ సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉన్నాయో నిలిపేయడం జరిగింది. ఆటోమొబైల్ సెక్టార్ లో ఇలాంటి కొన్ని ఇష్యూస్ జరగడం వల్ల వెహికల్స్ అనేవి తాత్కాలికంగా రిజిస్ట్రేషన్స్ నిలిపివేయడం కానివ్వండి, లేకపోతే ఆ సర్టిఫికేషన్స్ వల్ల వెహికల్ సంబంధించిన అప్రూవల్స్ ఇవ్వకపోవడం లాంటివి జరిగినాయి అనమాట. కాకపోతే మా రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే కేవలం సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల ఏదైనా ఒక కంపెనీ సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ని నిలిపివేయడం జరిగిందంటే ఇది ఈవీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా జరిగిందనమాట ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి. ఇదంతా జరిగిన తర్వాతైనా మరి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఇక మీద సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ ని సీరియస్ గా తీసుకుని సో వీటిని మరొకసారి రిపీట్ అవ్వకుండా చూసుకుంటారని ఆశిస్తామండి. ఎందుకంటే వీళ్ళు మొన్న దిద్దుబాటు చర్య కింద మరొకసారి చెప్పడం జరుగుతుంది. హైపర్ సర్వీస్ అనేది వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇమీడియట్గా స్పేర్ పార్ట్స్ అనేవి అందరికీ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఎవరైనా సరే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన సర్వీస్ చేసే విధంగా మేము రెడీ చేస్తున్నాము. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సాక్షాత్తు ఆ కంపెనీ అఫీషియల్స్ రివీల్ చేయడం జరిగింది. ఓవరాల్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఈవీ ఇండస్ట్రీకి ఇన్ కేస్ ఏమన్నా ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు గవర్నమెంట్ నుంచి కూడా స్ట్రాంగ్ యాక్షన్ ఉంటుంది. సో ఇలా యాక్షన్ జరిగినప్పుడు కంపెనీస్ కూడా కొంచెం అలర్ట్గా ఉండి ఇమీడియట్గా రెజల్యూషన్ తీసుకొస్తే కనుక ఇంత సీరియస్ ఒక ప్రాబ్లం యొక్క సీరియస్ ఇంత స్టేజ్కి చేరే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా ప్రాబ్లమ్ ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడే దాన్ని క్లియర్ చేసుకున్నారనుకోండి గవర్నమెంట్ కూడా ఇంత సీరియస్గా రెస్పాన్స్ అయ్యే అవకాశాలు తక్కువ ఉంటుంది. సో ఈవెన్ ఈ కస్టమర్స్ కూడా ఓకే సర్వీస్ రిలేటెడ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తున్నారు, మనకి ఇబ్బందులు ఉండవు అనే ఒక భరోసాతో ముందుకు వెళ్తారు. బట్ ఏదేమైనప్పటికీ ఇలా గవర్నమెంట్ నుంచి కూడా ఇనిషియేషన్ రావడం వల్ల నాట్ ఓన్లీ ఓలా ఎలక్ట్రిక్ ఇతర కంపెనీస్ కూడా సర్వీస్ పరంగా మరింత స్ట్రిక్ట్గా వాళ్ళ ఆపరేషన్స్లో ఇంప్లిమెంట్ చేసి సర్వీస్ ఇబ్బందులు వచ్చినప్పుడు ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా ఇష్యూస్కి రెజల్యూషన్ ఇస్తే బాగుండని చెప్పి మా అభిప్రాయం అనమాట. మరి చూడాలి రాబోయే వారాల్లో మరి గోవా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఆ దిద్దుబాటు చర్యలు నిజంగా వర్కౌట్ అవుతాయి లేవా, ఆ ప్రీవియస్గా అయితే కస్టమర్స్ ఫేస్ చేశారు ఇష్యూస్
వాటిని రిజాల్వ్ చేస్తారో లేదా అవి మరికొన్ని వారాల్లో మనకి దానికి సంబంధించిన సమాచారం అనేది రాబోతుంది అనమాట. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ మాతో షేర్ అవుతుంది లేదా స్క్రీన్ పై గమనించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కరెంట్ కోసం ఈవీ కొరాడు ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు లైవ్ ఛానల్, ఏ కరెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ద ఫ్యూచర్.